తిరుపతి వినాయక సాగర్లో వెలసిన శ్రీ సంకల్పసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సోమవారం సంకటహర చతుర్థి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. సంకటహర చతుర్థి అనేది ప్రతి నెలలో కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజున జరుపుకునే వినాయకుడి పండుగ. ఈ రోజున ఉపవాసం ఉండి గణేశుని పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సంకట అంటే కష్టం, హర అంటే తొలగించడం, చతుర్థి అంటే 4వ రోజు అని అర్థం. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి శోభాయమానంగా అలంకరించి నైవేద్యం సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఇచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితుడు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్, నాదముని రెడ్డి, సుధాకర్, ఆచార్య తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, అన్నారెడ్డి రాజశేఖర రెడ్డి, ప్రసాద్, శాంతిప్రియ, రత్నజకి కినీషారెడ్డి, తన్వీష్ తదితరులు పాల్గొన్నారు. ఓం గణేశాయ నమః. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరే మార్గశిర మాసే కృష్ణపక్షే ఇందువాసరే సంకటహర చతుర్థ్యాం శుభ నక్షత్ర శుభయో శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయామని ఇష్టమైన వారము శివుడికి సోమవారం. శివునికి అగ్రజుడు వినాయకుడు, ఆయనకి చతుర్థి ఈరోజు విశేషం. సాయం సంధ్య ప్రదోష సమయంలో గోపీనాథ్ రెడ్డి గారు, చెంగారెడ్డి గారి, సుబ్రహ్మణ్యం రెడ్డి గారు అందరి ఆధ్వర్యంలో పూజా అభిషేకం అన్నీ చేస్తున్నాము. సంకటహర అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం, ఆస్తి, ఆయుష్, ఆరోగ్యం, ఆనందం అన్నీ కావాలని, ఏది మనం ఆయన్ని అడగకుండా ఉండము, అన్నీ కావాలని అన్నీ ఇచ్చే మన సంకల్ప వరసిద్ధి వినాయకుడు చాలా అద్భుతమైన వరాలు ఇచ్చే దేవుడు. ఈరోజు ప్రదోష కాలంలో విశేషమైన సోమవారంలో, ఇందువాసరం అంటే సోమవారం, ఆ సోమవారంలో శివుడికి విశేషమైన రోజు, పుష్యమి నక్షత్రం, అది సంకటహర చతుర్థి చేసుకుని మంచిదిగా అందరికీ ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ ఇవ్వాలని కోరుకుంటూ జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి.